హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరా హోమ్ ఫుడీస్. ఈరోజు నేను నిజాం స్టైల్ అంటే ముస్లిం స్టైల్లో ఎగ్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. యూజువల్లీ మనం రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేస్తే వాళ్ళు బిర్యానీలోకి ఎగ్స్ అనేది విడిగా పెట్టేసి ఇస్తారు. అలా అయితే కాదు, ఇక్కడ మనం ఎగ్స్ని కూడా దమ్ చేస్తున్నాము. ఇది నాన్ వెజ్ బిర్యానీకి టేస్ట్ ఏ మాత్రం తగ్గటండి, చాలా ఫ్యాబులస్గా వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే బిర్యానీ దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అవ్వగానే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. లో టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్ పీసెస్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని యాడ్ చేసుకోవాలి. 2 చీల్చిన పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా అనేవి బాగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కాజుని కూడా యాడ్ చేసుకోవాలి. కాజు ముందుగానే యాడ్ చేస్తే మరీ బ్లాక్గా అయిపోతాయండి, అందుకని ఈ కన్సిస్టెన్సీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వగానే ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని గీతలు పెట్టుకోవాలండి, డైరెక్ట్గా వేయబాకండి. ఎగ్స్కి గీతలు పెట్టుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఈ మసాలాలు అనేవి ఎగ్స్ లోపలికి వెళ్ళి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూసారా, ఈ కలర్లోకి రాగానే పక్కన తీసేసుకొని పెట్టేసుకోండి. ఇలా పక్కన తీసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు పుదీనా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత రైస్ కోసం మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ రైస్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. సాజీరాని యాడ్ చేసుకుంటున్నాను. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందండి సాజీరా వల్ల, చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా యాడ్ చేయండి. బిర్యానీ సాల్ట్ అంటారండి వీటిని, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఇప్పుడు చెక్క లవంగా ఫ్రై చేసుకొని పొడి చేసుకున్న ఆ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీ దినుసుల్ని ఫ్రై చేసుకున్న పౌడర్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలండి. మీకు నచ్చితే యాడ్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మంచిగా ఎసరు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఇలా ఎసరు రాగానే పచ్చి కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక పొంగు రానివ్వాలండి, అప్పుడే పచ్చి కొబ్బరి పేస్ట్లో ఉన్న పచ్చిదనం అనేది పోతుంది. ఇలా ఒక పొంగు రాగానే ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని నానబెట్టాం కదండి, ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండి ఇది ప్రిపేర్ చేసుకోవడం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో రెసిపీ నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్లేమ్ అనేది మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం ఉంచబాకండి, రైస్ అనేది అడిగంటేస్తుంది. చాలా ఈజీ అండి ప్రిపేర్ చేసుకోవడం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారా, ఇలా కొంచెం కచ్చా పచ్చాగా ఉన్నప్పుడు ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ దమ్ చేసుకుంటే చాలండి.
అంతే, వేడివేడిగా నిజాం స్టైల్ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీకు ఎలా రెసిపీ వచ్చిందో కామెంట్ చేయండి. చాలా సూపర్గా ఉంది కదండి. దించేసే ముందు ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకొని దించేసుకోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.